హాయ్ ఫస్ట్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ అని చెప్పారు, చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. చాలా ఎలా అనిపిస్తుంది అన్న? చాలా ఎక్కువ టైం ఉంటారు అనుకున్నా బట్ ముందే వచ్చేసారు మీరు ఇంకా బయటికి. అన్న మీరు 2 weeks వేసిన కామెడీ డైలాగ్స్ అయితే మాత్రం అన్లిమిటెడ్. అసలు కామెడీ అనేది చాలా మంది ఎంటర్టైన్మెంట్ చేశారన్న. కాదు ఇది కరెక్ట్ కాదు. ఒక్కటేంటంటే నేను వేసినవి నేను బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటుంటే నాకు 10-15 కనిపించాయి. నేను కనీసం కొన్ని వందలు వేసాను. ఇవన్నీ ఎక్కడ పోయినా ఇవన్నీ అని చెప్పి నేను ఎదుర్కొంటున్నాను. అంటే 24/7లో చాలా మీమ్స్ అయితే మాత్రం వందల మీమ్స్ అయితే మాత్రం వచ్చాయన్న. కాదు, వందల జోక్సే, వన్ లైనర్ జోకులు కొన్ని వందలు అద్భుతమైన పడ్డవి. ఏమైపోయాయి ఇవన్నీ? నేను ఎక్కడ ఎత్తుకున్నా ఒకటి కనిపించట్లేదు. ఒక మంచి దాని పేరేంటి, రాశికన్నా జోక్ లేదు, అశ్లీలత జోక్ కనపడలేదు. తర్వాత బిగ్ బాస్ బస్సులో చెప్పాను నేను అవన్నీ వాళ్ళకి అవునా అన్నట్టు ఉన్నారు. నేను మరి హౌస్లో చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అని నాకు షాక్ అనిపించింది. చాలా మంది నవ్వారన్న. నవ్విన తర్వాత కూడా మరి ఎంతలాగా వేయకపోవడం అనేది చాలా బాధాకరం. నిజంగా స్టార్ మాకి మేమైతే ఒకటి విన్నపం, శేఖర్ భాష గారు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి. వాళ్ళ కొడుకుని చూసుకున్న తర్వాత, అలాగే వాళ్ళ సతీమణిని చూసుకున్న తర్వాత రీఎంట్రీ కంపల్సరీ ఇవ్వాలి. మీరు వారసం చూసిన ఆనందంలో గేమ్ ఇంకా బాడితే ఇంకా చాలా మంది అయితే చాలా మంది ఆడారు. మీకైతే మాత్రం ఆవిడ వల్ల చాలా తక్కువ జరిగింది. అలాగే ఇంకొక క్వశ్చన్ అన్న, మీరు అలాగే బేబక్ గారు పేరుగా రావడం వల్ల కొంచెం ఏమన్నా మీకు ఏమైనా బ్యాడ్ అనిపించింది? ఎందుకంటే ఆవిడ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. అస్సలు అలాంటిది అస్సలు ఏం లేదు. కానీ బేబక్ గారు మీ గురించి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాం, శేఖర్ భాష గారు ఎలా అనిపించారు ఏంటంటే ఆయన చాలా గుడ్ అండి, ఆయనకి ఎలాంటివి ఏమీ తెలియవు, అలాంటి ఆయన ఎలిమినేట్ ఎవరు అవుతారు అని ఆవిడ ఏమని చెప్పారు తెలుసా? ఓన్లీ పృథ్వీ గాని ఆదిత్య ఓం గారు మీకు పదే టార్గెట్ చేయడం మీకేమనిపించింది? కొంచెం నచ్చలేదు. మణికంఠలా సింపతిగా మీకు ఎందుకు ఏమీ లేదు కదా సార్. ఆదిత్య ఓం గారు థ్యాంక్ యూ.